నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. వైసీపీ అధ్యక్షుడు జగన్ మెల్లిగా దూకుడు పెంచుతున్నారు. ప్రభుత్వం మీద విమర్శల దాడి పెరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అనంతపురం జిల్లాలో ఆయన చేసిన కామెంట్స్ మీద రాష్ట్ర వ్యాప్తంగా హాట్ చర్చ జరుగుతోంది. ఇలాగుంటే పోలీసుల బట్టలూడదీస్తాం అంటూ జగన్ అన్న మాటలపై టీడీపీతో పాటు మరికొన్ని రాజకీయ పక్షాలు, పోలీసు సంఘాలు రియాక్ట్ అవుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి మాటల్ని తప్పుపడుతున్నారు చాలా మంది. రాష్ట్ర మంత్రులు కూడా కొందరు రియాక్ట్ అవుతున్నారు. ఆ కొందరు అన్న దగ్గరే అసలు తేడా కొడుతోందట. మామూలుగా అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్ష నేత అన్న మాటల మీద కేబినెట్ మొత్తం మూకుమ్మడిగా విరుచుకుపడాల్సిందని, అలా కాకుండా కొందరి దగ్గరే మ్యాటర్ ఆగింది అంటే ఎక్కడో తేడా కొడుతున్నట్టే కదా అని అంటున్నారు పరిశీలకులు. హోంమంత్రి ఇంకో ఇద్దరు మాత్రమే రియాక్ట్ అయ్యారు అని, సీనియర్ మినిస్టర్స్ సైతం కామ్గా అసలది మన సబ్జెక్ట్ కాదన్నట్టుగా ఉండడాన్ని ప్రత్యేకంగా చూడాలి అన్న అభిప్రాయం వ్యక్తమవుతోందట. ఈ మౌనం వెనుక రకరకాల అర్థాన్ని వెదకాల్సి ఉంటుంది అని కూడా అంటున్నారు పరిశీలకులు. సీనియర్స్ ఎవరికి వారు వ్యూహాత్మకంగా వ్యవహరించి కావాలనే కామైపోయి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ వ్యాఖ్యలపై స్పందిస్తే భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో, ఇప్పుడు మనం మాట్లాడే మాటలు ఎటు నుంచి ఎటు వెళతాయో, ఎందుకొచ్చిన గొడవ చుట్టం చెడకుండా బియ్యం చెడకుండా అన్నట్టుగా వ్యవహరిస్తే పోలా అనుకునే బాపతే ఎక్కువగా ఉన్నారట కేబినెట్లో. ప్రభుత్వాలు మారటం అన్నది రొటీన్ ప్రక్రియ కాబట్టి ఇప్పుడు ఏదో మాట్లాడేద్దాము అనుకుని ఓవర్గా రియాక్ట్ అయిపోయి నోరు పారేసుకుంటే ఆ తరువాత ఇతరత్ర అవకాశాలు వచ్చినప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు పశ్చాత్తాపం పడాల్సి వస్తుంది అని సీనియర్ మినిస్టర్స్ ఆలోచనగా ప్రచారం జరుగుతోంది. అందుకే పెద్దగా రియాక్ట్ అయి ఉండకపోవచ్చు అంటున్నారు. జనానికి కోపం వస్తే ఏ పార్టీనైనా కూకటి వేళ్లతో సహా పెకిలించి పక్కన పడేయడానికి వెనుకాడరు. నిన్నటికి నిన్న వైసీపీనే అందుకు ఉదాహరణ. అధికారం శాశ్వతం కాదు అనేది రొటీన్ డైలాగే అయినా అది పచ్చి నిజం కూడా. ఈ విషయాన్ని మనసులో పెట్టుకునే ఎవరి జాగ్రత్తల్లో వారు ఉంటూ తప్పించుకు తిరుగువాడు ధన్యుడన్న సుమతి శతకం పద్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు అన్నది ఏపీ పొలిటికల్ టాక్. ఇప్పుడు అనవసరంగా విమర్శలు చేస్తే రేపు లేనిపోని ఇబ్బందులు వస్తాయి అన్నదే వాళ్ళ ఆలోచనగా తెలుస్తోంది. కేవలం మంత్రులే కాదు, పార్టీ సీనియర్ లీడర్స్ యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ల నరేంద్ర లాంటి వాళ్ళు కూడా ముందుకు వచ్చి జగన్ను ఏకి పారేయాలన్నంత కసిగా ఏం లేరట. వీళ్లంతా అవకాశాల కోసం కాకుండా టీడీపీ పరంగా తమకు దక్కుతున్న ప్రాధాన్యత, ఆశలు, అసంతృప్తుల వంటివి రకరకాల కారణాలతో కామైపోయి ఉండవచ్చు అంటున్నారు. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒంటికాలి మీద లేచి నోరు చేసుకునే వాళ్ళు 30 దాకా ఉండేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన మీద మాట్లాడడానికి టీడీపీ నాయకులు వేళ్ల మీద లెక్క పెట్టుకునే స్థాయిలో ఉన్నారంట. వైసీపీకి మళ్ళీ అధికారం వస్తుందేమో, అదే జరిగితే అప్పుడు మనం టార్గెట్ అవుతామేమో, ఎందుకొచ్చిన గొడవ, గమ్ముగా మన పని మనం చేసుకుంటే పోలా అన్నది ఎక్కువ మంది మంత్రులు, టీడీపీ లీడర్స్ వైఖరిగా తెలుస్తోంది. వైసీపీని గట్టిగా టార్గెట్ చేయడం లేదని సీఎం చంద్రబాబు 1కి 4 సార్లు చెబుతూ ఉన్నా మంత్రులు, పార్టీ లీడర్స్ తీరు మాత్రం మారడం లేదు అంటున్నారు.